నిఖిల్ని కాదని రేపు మధ్యాహ్నం 12 గంటలకు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్న కావ్య. నిఖిల్, కావ్య వీరిద్దరి ప్రేమ గత 8 సంవత్సరాలుగా వారిద్దరు కలిసి నటిస్తున్న కోయిలమ్మ, గోరింటాకు, అలాగే రీసెంట్ గా చిన్ని సీరియల్లో కూడా కలిసి నటించారు. అలాగే తమతో సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ వీరిద్దరి రిలేషన్ చూసి చిన్ని సీరియల్ తర్వాత పెళ్లి చేసుకుంటారు కదా అని చాలా మంది అయితే అనుకున్నారు. నిఖిల్ ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వెళ్లి బయటికి వచ్చాక వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. అలాగే మళ్ళీ చిన్ని సీరియల్ తో ఒకటైపోయారు. నిఖిల్, కావ్య ఫ్యాన్స్ అయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వీరిద్దరు పెళ్లి బంధంతో ఒకటైపోతారని ఇలా చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. చెప్పాలంటే కావ్య చాలా సెన్సిటివ్. తనని ఎవరైనా హర్ట్ చేస్తే అంత ఈజీగా మర్చిపోదట. కావ్య నిఖిల్ ని కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అది నిఖిల్ చేసిన తప్పు వల్లనే అంటూ కావ్య పెళ్లి చేసుకునే ముందు ఒక వీడియోలో నిఖిల్ గురించి చెప్పింది. అసలు నిఖిల్ చేసిన తప్పేంటంటే నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్నప్పుడు నిఖిల్, కావ్య మధ్య ఉన్న బ్రేకప్ స్టోరీని అందరి ముందు షోలో రివీల్ చేశాడు. అప్పటి నుంచి నిఖిల్ పై కోపం పెంచుకున్న కావ్య నిఖిల్ ని బిగ్ బాస్ నుంచి దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే నిఖిల్ బిగ్ బాస్ లో విన్నర్ అవ్వడం వల్ల నిఖిల్ కి కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక చిన్ని సీరియల్ డైరెక్టర్ వీరిద్దరి కాంబినేషన్ వల్ల చిన్ని సీరియల్ మరింత క్రేజ్ పెరుగుతుంది అని నిఖిల్ ని చిన్ని సీరియల్లో చేర్చుకున్నారు. ఇక త్వరలోనే వీరిద్దరు పెళ్లి అనుకున్న టైంలో కావ్య రీసెంట్ గా ఇక నేను పెళ్లి చేసుకోబోతున్నానంటూ నాకు నిఖిల్ మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, అదొక గుడ్ ఫ్రెండ్షిప్ మాత్రమే అంటూ ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది కావ్య. ప్రస్తుతం కావ్య తన భర్త ఫోటో ఇంకా రివీల్ చేయలేదు. త్వరలోనే మీకు మా భర్తని పరిచయం చేస్తానంటూ కావ్య రీసెంట్ గా చెప్పుకొచ్చింది.